ఆ తర్వాత అప్పుల వాళ్ళు వచ్చి వడ్డీ కట్టమంటారు. ఇదొక టెన్షన్ అయిపోతుంది అందరికి. సో అప్పుడు ఏం చేయాలి? మన ధనాన్ని పెంచాలి. అంతేగాని అప్పులవాడు వచ్చి డబ్బు అడగొద్దు అని చెప్పేసి ఇలాంటి వ్యతిరేకమైన సంకల్పాలు చెయ్యొద్దు. ఆ రకంగా డబ్బులు ఎగ్గొట్టడం గాని, సంకల్ప శక్తిని వ్యతిరేక దిశలో వాడడం గాని, అప్పులోళ్ళు వచ్చి నన్ను అప్పులు అడగొద్దు అని చెప్తే మీరు అప్పు తీసుకున్న బాకీ ఆత్మలో రికార్డ్ అయిపోయి ఉంది కదా మరి. సో డబ్బు విషయం డబ్బు ద్వారా ఎంత సంతోషం అన్నది రావాలో అది రాకపోవడానికి కారణము ఈ రకంగా మనము వ్యతిరేక దిశలో పనులు చేయడం వల్లే. సో అప్పు తీసుకున్నాం, సరే తీసేసుకున్నాము, ఇంక ఇప్పటి వరకు ఉన్నాయి తీర్చేసి, సో అప్పుడు తీర్చాలంటే ఏం చేయాలి? మన దగ్గర ఉన్న డబ్బుని పెంచాలి. పెంచాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది అన్న ఆలోచన. ఈ ఆలోచన ఏ స్థితిలో చేస్తున్నాం? ఆత్మిక స్థితిలో, డివైన్ స్టేట్ ఆఫ్ మైండ్. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని అంటే ఆత్మ అన్న స్థితిలోకి వచ్చాము. శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు తండ్రికి కనెక్ట్ అయ్యాం. ఈ స్థితిలో నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది అన్న సంకల్పం చెయ్యండి. సంకల్పానికి శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత మీకు ధనాన్ని ధర్మ మార్గంలో సంపాదించే అవకాశాలు, ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోండి. సోమర్తనంతో కూర్చోకండి. మళ్ళీ కూర్చుని నా వల్ల ఎక్కడవుతుంది, ఏమవుతుంది, అది ఎలా సాధ్యమని ప్రశ్నలు వేయకండి. ప్రయత్నం అన్నది చేయండి. కష్టపడాలి అని చెప్పి కష్టం అన్న పదాన్ని ఇంకా పూర్తిగా తీసేసేయాలి మన డిక్షనరీలో నుంచి. నేను ఏ ఏ పదాలు మార్చాలో మీకు అన్ని క్లాసెస్ లో చెప్పాను. సో ఇక్కడ కూడా కష్టము, చదువు విషయంలో కూడా పిల్లలతోటి కష్టపడి చదువు అని చెప్పి అనొద్దు. చదువుకో అని చెప్పాలి. ప్రశాంతంగా చదువుకో, కష్టపడి చదువు అనొద్దు, ప్రశాంతత. డబ్బు విషయంలో కూడా అంతే. ధర్మ మార్గంలో సంపాదించాలి కాబట్టి నా దగ్గర ధనం సమృద్ధిగా ఉంది, నేను ఈరోజు సేవ చేసి డబ్బు సంపాదిస్తాను అనుకోవాలి. కష్టపడి సంపాదిస్తాను అనుకోవద్దు, బర్డన్ అయిపోతుంది, బరువు ఎక్కిపోతుంది. సో ఈ రకంగా నా దగ్గర ధనం సమృద్ధిగా ఉంది అన్నప్పుడు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వచ్చినప్పుడు అడుగు ముందుకెయ్యాలి. సేవ చేసే అవకాశం వచ్చింది అనుకుని మీకు ఏ ఉద్యోగం కానీ అవకాశాలు ఏది వచ్చినా కానీ అది సేవ అనుకుని చెయ్యండి. డబ్బు ఫ్లో అవుతుంది. ఇది అక్కడ జరిగాయి. సో ఆ డబ్బు యొక్క అది సమృద్ధిగా ఉన్నప్పుడు మన అప్పులు మనం తీర్చేయగలుగుతాం. ఇది యాక్చువల్గా అప్పుదే. కానీ